నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కురుమావడి పంచాయతీలో గల పలు గ్రామాలలో త్రాగునీటి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 20 రోజుల నుండి నీళ్ళే లేవు, మా తాగుబోతు నీళ్లు రాలేదు. ఆమె ఒక నెల నుండి ఈ పంట పెట్టుకున్నారు, వాళ్ళు పంటకు కూడా నీళ్లు లేవు. మాకు ఆ పంట సాగించి ఎండబెట్టుకొని మాకు నీళ్లు ఇస్తారు. మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు నీళ్లతో చాలా ఇబ్బంది అయిపోయింది. మంచాల మీద పడిపోయినారు, వాళ్ళకి కూడా నీళ్ళు ఇలాకున్నాం సార్. వాళ్ళకి కూడా నీళ్లు లేవు, తాగేకి నీళ్లు లేవు. వికలాంగం సార్, మేము కూడా నీళ్ళు తెచ్చుకోలేకున్నాం సార్. చదువుకున్న పిల్లలు మాట్లాడండి. వికలాంగం సార్, అక్కైతే నడవలేదు, లేకైతే అసలు కనిపిస్తారు. నీళ్ళు ప్రాబ్లం అయితే చాలా ఉంది సార్. ఈ ఊరికి ఎట్లా దయచేసి అయినా నీళ్ళ ప్రాబ్లం మీరే ఎట్లయినా సాల్వ్ చేయాలి సార్. చాలా మంది నీళ్ళతో సార్ చాలా కంటే చాలా కల్లాడిపోతున్నారు సార్. పాపం దయచేసి వాళ్ళ మీద అయినా కరోనా దయ దాల్చి మీరు నీరు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను సార్. నేనైతే ఊరికైతే నీరు సౌకర్యం 1 నెల అయితే అయింది సార్. నీళ్లు వచ్చి నీళ్ళు వస్తాయా లేదని పట్టించుకునే నాదుడే లేదు సార్. ఓట్లకైతే వస్తారు కానీ మా నీళ్లు, మా వికలాంగులు, ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మీరు ఇప్పుడైనా చర్య తీసుకొని మాకు నీరు సౌకర్యం కల్పించాలని మరి కోరుతున్నాం సార్. మేము ఎట్లున్నాయి సార్, పాపం ముసలి వాళ్ళు కూడా అవసరం పడుతున్నారు సార్. ఎన్ని రోజులు 1 నెల అవుతుంది సార్ కరెక్ట్ గా నీళ్ళు రాక. పాపం వీళ్ళైనా వాళ్ళ పంట ఎండబెట్టుకొని పాపం వీళ్ళ నీళ్ళు లేకుంటే మేము ఎట్లా సార్? మా పరిస్థితి ఏంటి సార్? మీరు అధికారులకి ఏం చెప్పలేదా? ఎవరికి ఇన్ఫార్మ్ చెప్తాము అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎవరు రారు, పట్టించుకోరు అని అంటున్నారు సార్. ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు ఎవరు రారు, ఏ ఊరికి చెప్పినా కూడా రారు అధికారులు అని చెప్తా అంటే మేము అట్లే గమ్మంగా అయిపోయినాం సార్. అయితే వస్తారు వాళ్ళు పొంత పొలం ఎండబెట్టుకుని మరి మాకు నీళ్ళు ఇస్తున్నారు సార్. వాళ్ళకి ఎంత రుణపడి ఉంటాం సార్. మేమైతే 1 నెల కరెక్ట్ అయింది సార్. అప్పుడు కూడా అంటే సార్ మోటార్ కాల్పినప్పుడు కూడా అంటే వీళ్ళే సాయం చేస్తున్నారు సార్. నీళ్లు మాకైతే నీళ్ళు కుళ్ళతో రాకపోతే వీళ్ళ మోటార్ నుంచి ఈ బోర్ వేసిన కాంచి నీళ్ళు ఉన్నారు. ఎట్లా ఎండిపోయినా బాధలేదు, తాగేదానికి నీళ్ళు మాత్రం ఎవరిని వద్దనకుండా నీళ్ళేం పట్టుకోమని పట్టుకున్నారు. లోన్ తీసుకున్నారు, ఇంటి వాడు కానీ శనికి వేసుకున్నారు. శనికి ఎండ పెట్టుకొని నీళ్ళు పట్టుకొని కరెంట్ ఇసిపెట్టేస్తున్నారు. వాళ్ళు లేకపోయినా కూడా మేము మోటార్ పెట్టుకునే కూడా వాళ్ళు ఏం మాట్లాడరు. 3 గ్యాప్లు 3 సార్లు గ్యాప్ వచ్చి 3 సార్లకు ఒకసారి బిందె నిడుతుంది. పెడతారు బిల్లు పెట్టాడు సార్. బిల్లు పెట్టాడు సార్. అవత బిందె పెట్టు అట్లా కాల్చుంటే ఎన్నిసార్లు గ్యాప్ వచ్చింది. మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. పంట ఎండ పెట్టుకొని మాకు ఇస్తున్నారు. నీళ్ళే లేకపోతే మా పరిస్థితి ఏం కావాలా? జువాలకు లేవు, ముసలిలకు లేవు, ఇలా వికలాంగులకు లేవు, ఎవరికి పనికి నీళ్ళు లేవు. నీళ్ళు పోతాయి, మేము ఎట్లా పోసేదని ఖర్చు అయిపోతాం సార్. సన్నపిట్ల తల్లు ముసిలి మూతక మేమే తెచ్చుకోలేకుండా వాళ్ళ కాడ పోసేది. వాళ్ళు పోస్తే మేము పోస్తే బాధ అయిపోతుంది. తిరగలేరే నీళ్ళు పోతామా అని అనిపిస్తుంది. ఆ బిందె ఎత్తుకొని ఇడికొచ్చే నీళ్లు రావు. ఈడికి వచ్చి వాళ్ళు ఎండకు పడతాయి నీళ్ళు ఎత్తుకుని పోయాలకి. ట్యాంకర్ లేకుండా మాకు 3 పైపులు తాగే బోర్తో 3 పైపులు దిగేస్తే మాకు నీళ్ళు వస్తాయి సార్. కుళాయిలకు 3 పైపులు దిగేయాల. 3 పైపులు దిగేస్తే తాగే బోర్తో రీబోర్ చేపిస్తే మాకు నీళ్ళు వస్తాయి. అది మీరు ఏమో అట్లా పడతారేమో, మాకు మాత్రం నీళ్లు కావాలి. వాళ్ళు నీళ్ళు ఎడకపోతే మాకు తాగేదానికి నీళ్ళు లేవు. ఏ సమస్య లేదు.
ఆఫీస్కి పోయి ధర్నా చేసేసి అంతే మళ్ళీ ఏం చేసేది లేవు.